బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దళపతి విజయ్ నేతృత్వంలోనే టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైపోయింది. మరి తాజాగా ఇక సిపిఐ సిపిఐఎం మరి ఏదైతే వీసీకే పార్టీలు కూడా టీవీకే పార్టీకి తమ యొక్క సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. మరి ఈ పార్టీలన్నీ కూడా తమ యొక్క మద్దతును తెలపడంతో రాష్ట్రంలో అయితే విజయ్ పార్టీ ఇక పూర్తి స్థాయిలో కూడా మెజార్టీని దక్కించుకున్నట్లయింది. మరి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి పూర్తి సంఖ్యాబలం కూడా లభించడంతో అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అయితే విజయ్ వేగంగా కూడా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. రైట్, మరి అంటే ఇదే అంశం పైన మా సీనియర్ జర్నలిస్ట్ రాజ్ కుమార్ గారు ఫోన్ ఇన్లో ఉన్నారు. రాజ్ కుమార్ గారు, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నటువంటి పార్టీల యొక్క అసలు వ్యూహం ఏంటంటారు? ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో అసలు గవర్నమెంట్ ఫార్మేషన్ జరుగుతుందా లేదా అన్నటువంటి ఒక బిగ్ క్వశ్చన్ ఉండేది అంటే టీవీకే పార్టీకి సంబంధించి. బట్ ఒక క్లారిటీ అయితే వచ్చింది. మొత్తం అంటే 3 పార్టీల మద్దతు తీసుకున్నారు. ఒకవైపు కాంగ్రెస్, తర్వాత వామపక్షాలు, తర్వాత వీసీకే పార్టీతో కలిసి తీసుకుంది. ఇప్పుడు డిఎండికే అనేటువంటి కొత్త పార్టీ కూడా ఒక సీట్ తోటి దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. మొత్తం 119 సీట్లతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒక వ్యూహం ఏంటంటే డిఎంకే మొదటి నుంచి ఈ పొత్తులకు సంబంధించి కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా స్టాలిన్ పూర్తి స్థాయిలో ఏఐడిఎంకి సంబంధించి డిఎంకేకి సంబంధించి ఒక రూమర్స్ అయితే రావడం జరిగింది. రెండు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పేసి, తర్వాత ఏఐడిఎంకే నుంచి ఆల్రెడీ పళనిస్వామి వెళ్ళి వీళ్ళను గవర్నర్ ని అపాయింట్మెంట్ కోరడం, ఇదంతా ఒక అంబిక్విటీ ఏర్పడింది. అయినప్పటికీ కూడా డిఎంకే నుంచి స్టాలిన్ కంటే కూడా స్టాలిన్ కొడుకు ఉదయ్ కిరణ్ మారన్ సంబంధించి తను ఎక్కువగా ఇంటర్ఫేర్ అయ్యారు. ఇతన్ని అసలు ముఖ్యమంత్రి కానివ్వను విజయన్ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా అక్కడ తమిళ పత్రికలు కానీ అవన్నీ కోట్ చేయడం జరిగింది. బట్ అక్కడ స్టాలిన్ సంబంధించిన కంటే కూడా ఉదయనిధి మారన్ సంబంధించి ఎక్కువ ప్రయారిటీ ఉండేది. బట్ చివరికి ఏంటంటే ఈ వామపక్షాలన్నీ కూడా అటు డిఎంకే కానీ లేకుంటే ఇటు ఏఐడిఎంకే కానీ మద్దతు తెలపకుండా, అంటే నిన్న డిఎంకేలో ఉన్నప్పటికీ డిఎంకేకి సంబంధించి కొంతమందితో కలిసి మాట్లాడిన తర్వాత ఒక క్లియర్ గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో టీవీకేకి సపోర్ట్ చేయాలని చెప్పేసి. అయితే కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో మొదటి నుంచి టీవీకేకే సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో వీళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉన్నత నాయకుల చేత కొంతమందితో రిఫర్ చేసిన తర్వాత పూర్తిగా సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీ ఇవన్నీ కూడా ఒక తాటి పైన వచ్చేసి వాళ్ళందరూ కూడా అన్కండిషనల్ గా వీళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. ఎట్టకేలకు 119 సీట్లతోటి, అంటే 118 సీట్లు మెజారిటీ, అంటే ప్రభుత్వం ఏర్పాటు కావాల్సినటువంటి మెజార్టీకి సంబంధించినటువంటి సీట్. సో దాంట్లో 119 తోటి మెజార్టీ తోటి పూర్తి స్థాయిలో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే దీంట్లో కాంగ్రెస్ కు సంబంధించి, అంటే ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఐదుగురు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 1 లేదా 2 మంత్రి పదవులు, మిగతా వాళ్ళకి సిపిఐ వామపక్షాల నుంచి ఒక మినిస్ట్రీ పదవి ఇచ్చేటువంటి స్కోప్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా బీసీకేకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళు కూడా 2 ఎమ్మెల్యేలు దీనికి మద్దతు తెలుపుతున్నారు. సో వాళ్ళకి సంబంధించి కూడా ఒక మినిస్టరీ పదవి ఇచ్చేందుకు స్కోప్ గా లైన్ క్లియర్ అన్నట్టుగా తెలుస్తోంది. సో మరి కాసేపట్లో విజయ్ గవర్నర్ కలవబోతున్నాడు. సో దీనికి సంబంధించినటువంటి 118 మంది మద్దతు తెలుపుతున్నటువంటి వాటిని కూడా వాళ్ళకి గవర్నర్ కి అందజేసేటువంటి అవకాశం ఉంది. సో మోస్ట్లీ మండే రోజు, అంటే అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్న దాని ప్రకారం మండే ఉదయం 11 లేదా 12 గంటల ప్రాంతంలో విజయ్ తమిళనాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం కనబడుతుంది. రాధాకృష్ణ, సో మరి టోటల్ గా అంటే సిపిఐ మద్దతుతో టీవీకే సంఖ్యాబలం అనేది ఇప్పటి వరకు ఎంతవరకు చేరనుంది? వీళ్ళకి మొత్తం వచ్చేసరికి 107 ఉంది. సో 107+5 కాంగ్రెస్ వచ్చింది. తర్వాత సిపిఎం కలిపి 2+2 4 సీట్లు, తర్వాత వీసీకే నుంచి 2 కలిపి మొత్తం ఆల్మోస్ట్ 118 వరకు రీచ్ అవుతుంది. సో దాంతో పాటుగా డిఎండికే అనేటువంటి ఒక పార్టీ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. అంటే మొత్తం టోటల్ గా 119 సీట్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినటువంటి సీట్ల సంఖ్య, అంటే అక్కడ కావాల్సినటువంటి మెజార్టీ వచ్చేసి 118 సీట్లు. సో 119 సీట్లు రావడం జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పెద్ద ఇష్యూ అయ్యేటువంటి అవకాశం ఏం లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రభుత్వానికి కావాల్సినటువంటి మెజారిటీని చూపించుకోవడం జరిగింది. గవర్నర్ దగ్గర అంటే లేఖ ద్వారా తెలిపేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీని తర్వాత వెంటనే దీని బల నిరూపణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ దీనికి సంబంధించి కూడా బల నిరూపణకు సంబంధించి కూడా ఒక వారం గడువు అడగాలనేటువంటిది టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నేత విజయ్ అంటే చెప్తున్నటువంటి మాట. అంటే ఇంకొక 1 వీక్ తర్వాత
పూర్తి స్థాయిలో బల నిరూపణ చేసుకుంటామని కూడా గవర్నర్ దగ్గర చెప్పేటువంటి అవకాశం ఉంది. లేఖలో అది తెలిపేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మొదట ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 1 వీక్ తర్వాత పూర్తిగా బల నిరూపణ చేసుకుంటారు. ఇప్పటికే అంటే పూర్తి స్థాయిలో అన్‌కండిషనల్‌గా వామపక్షాలు గాని, లేకుంటే కాంగ్రెస్ అయితే మొదటి నుంచి పూర్తిగా మద్దతు తెలుపుతుంది 5 ఎమ్మెల్యేలతోటి. తర్వాత వీసీకే పార్టీకి గూడా 2 రోజుల నుంచి మద్దతు తెలుపుతోంది గానీ, అఫీషియల్‌గా ఏమి చెప్పలేదు. బట్ ఇవాళ అఫీషియల్‌గా ఈ 4 పార్టీలకు సంబంధించినటువంటి అఫీషియల్‌గా మద్దతు తెలుపుతూ లేఖలనివ్వడం జరిగింది. సో, వాళ్ళ పేర్లతోటి పూర్తి స్థాయిగా 118 మంది ఎమ్మెల్యేలతోటి ఆ మ్యాజిక్ ఫిగర్ లభించింది కాబట్టి, ఆ మ్యాజిక్ ఫిగర్ ని లెటర్‌లో కోట్ చేస్తూ ఆహ్, రాష్ట్ర మన గవర్నర్‌కి అందించేటువంటి అవకాశం ఉంది. అది మరి కాసేపట్లో 5:00, 4:30, 5:00 తర్వాత అంటే 5 తర్వాత 5:30 లోపు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది జరిగిన తర్వాత ఆహ్, ఎప్పుడు అతను ప్రమాణ స్వీకారం చేస్తాడు ముఖ్యమంత్రిగా అనేది తెలిసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు గత 2 రోజులుగా చూసినట్లయితే ఆల్‌మోస్ట్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ వాతావరణం నెలకొంది. చివరికి అసలు వైవిధ్యభరితమైనటువంటి భావ సారూప్యత లేనటువంటి 2 పార్టీలు కూడా పొత్తులోకొస్తాయన్నటువంటి అది రావడం అనేది నిజంగా అంటే ఒక క్వెషన్ మార్క్ లాగా మిగిలిపోయింది. ఎందుకంటే తమిళ ప్రజలు ఒక క్లియర్ మ్యాండేట్ ఇవ్వలేక ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. బట్ అన్‌ఫార్చునేట్ థింగ్ 10 సీట్లు, 12 సీట్లు తక్కువ రావడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే అసలు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఒక పెద్ద క్వెషన్ మార్క్ గానే సరిపోయింది. ఎందుకంటే ఇటు ఏఐడీఎంకే, డీఎంకే కలిసినా కూడా ఆ సీట్లు మొత్తం 120 వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో 120లో దాంట్లో ఆల్రెడీ డీఎంకే కూటమిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా 5 సీట్లున్నవి. ఇప్పుడు ఆల్రెడీ టీవీకేకి మద్దతు తెలుపుతుంది. 5 సీట్లు తక్కువవుతే ఇంచుమించు వాళ్ళకి గూడా ఇలాంటి సిట్యుయేషన్ 118, 119 సీట్ల దగ్గరనే గవర్నమెంట్ ఫార్మేషన్‌కి అవకాశం ఉండేది. బట్ మెజారిటీ ఎప్పుడైనా సరే ప్రజాస్వామికంగా ఎలక్ట్ అయిన దాంట్లో మెజారిటీ సీట్లు గెలుచుకున్నటువంటి వాళ్ళని గవర్నరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతుంటారు. బట్ ఇక్కడ మాత్రం కొంత ఆంబిగ్విటీ జరిగింది. అంటే కొన్ని రూమర్స్ వచ్చాయి. బీజేపీ ఒక్క సీటు గెలిచినా కూడా 107, 108 సీట్లు ఉన్నటువంటి వాళ్ళని శాసిస్తుందని. తర్వాత అసలు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి అధినేతను ముఖ్యమంత్రి కాకుండా చేయాలనే 2 భావ సారూప్యతలో పూర్తి వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ కూటమి అనుకోవచ్చు. ఇంకోవైపు కాంగ్రెస్ కూటమి అనుకోవచ్చు. ఈ 2 కూడా కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నటువంటి యాంబిగ్విటీ ఆల్మోస్ట్ 2 గంటల వరకు కూడా ఇదే యాంబిగ్విటీ కొనసాగింది. చాలా మందిలో ఒక ఉత్కంఠభరితమైనటువంటి టెన్షన్ వాతావరణమే ఉండేది. బట్ ఎట్టకేలకి టీవీకేకి పూర్తి స్థాయిలో మద్దతొచ్చింది. తర్వాత కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఇటు సిపిఎం, సిపిఐ వాళ్ళని కన్విన్స్ చేయగలిగారు. మొదటి నుంచి టీవీకే, వీసీకేకి సంబంధించినటువంటి పార్టీ అధినేతలతో మాట్లాడుతూ వాళ్ళకి కూడా పూర్తిగా వాళ్ళ మద్దతును కూడా తీసుకోవడం జరిగింది. సో ఇటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వాళ్ళని మేనేజ్ చేస్తూ వాళ్ళతో వాళ్ళ సీట్లని అంటే 4 సీట్లు ప్లస్ కాంగ్రెస్ 9 సీట్లు. ఇటువైపు వచ్చేసరికి వీసీకే పార్టీ తర్వాత డీఎండీకేకి సంబంధించిన ఒక సీటు 5 సీట్లు. ఇటు టీవీకే వాళ్ళ మద్దతు కూడగట్టుకోవడంలో సఫలీకృతమైందని చెప్పుకోవచ్చు. సో దీన్ని బట్టి సిపిఐ, సిపిఎం నుంచి 4 ఎమ్మెల్యేలకు గాను 2 మంత్రి పదవులు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఒకరికి ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా వీసీకే పార్టీకి సంబంధించి ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడానికి సుముఖంగా టీవీకే పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్‌గా అయితే తమిళనాడులో ఉత్కంఠభరితంగా సాగినటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌కి మరి కాసేపట్లో శుభం కాడ పడేటువంటి అవకాశం కనబడుతోంది. సో ఇప్పటికే మరి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో అయితే మద్దతు తెలియజేసింది. మరి సిపిఐ కూడా ఇక తన యొక్క మద్దతు తెలుపుతా ఉంది. మరి సిపిఎం కూడా ఒకవేళ నిజంగా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపితే అసలు పూర్తిగా ఈ యొక్క ఏవైతే కూటమి బలం ఏ విధమైనటువంటి రాజకీయ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది తమిళనాడులో? వామపక్ష పార్టీలకు సంబంధించి అంటే 2 పక్షాలు వామపక్ష పార్టీలు 2 కూడా 4 సీట్లున్నాయి అక్కడ వాళ్ళకి. సో వాళ్ళు అల్టిమేట్‌గా వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే ప్రజలందరికీ సేవలందించాలి. లేకుంటే ఏ పార్టీకో పర్టిక్యులర్‌గా అంటే ఇప్పుడు వీళ్ళైతే డీఎంకే కూటమిలో ఉన్న వాళ్ళున్నారు. ఏఐడీఎంకే కూటమికి సంబంధించినటువంటి వాళ్ళున్నారు గానీ, ఇక్కడికొచ్చేసరికి డీఎంకే కూటమిలోనే ఈ పార్టీలన్నీ కూడా ఉన్నాయి. కాంగ్రెస్‌తో పాటుగా సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ కూడా. సో వీళ్ళేంటంటే నిన్న స్టాలిన్‌తో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో కూడా చర్చలు జరిపారు. సో పూర్తి స్థాయిలో ఇలా రూమర్స్ వస్తున్నాయి. ఏఐడీఎంకే, డీఎంకే కలిసి కనుక ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉందా? లేదా సిపిఐ, సిపిఎం కూడా ఒకవేళ మేము టీవీకేకి మద్దతు తెలుపుతామని మొదట కొంత సపోర్ట్ చేస్తామని చెప్పాము. ఒకవేళ మేము బయటకొచ్చి సపోర్ట్ చేసినా మీతో సఖ్యత అనేది కొనసాగుతుంది ఎలక్షన్ టైమ్‌లో గాని, లేకుంటే పార్టీలకు సంబంధించి ఏదైతే కూటమిగా ఏర్పడి పోటీ చేశారో అదంతా కొనసాగుతుంది అన్నటువంటి ఒక ఇండికేషన్ ఇచ్చారు. బట్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి ప్రజలకి ఒక మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఒక పార్టీకి కాబట్టి మేము వాళ్ళకి మద్దతు తెలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా
సపోర్ట్ చేస్తామని సిపిఐ సిపిఎం నాయకులు చెప్పారు. సో అన్కండిషనల్ గానే వాళ్ళు వీళ్ళకి టీవీకేకి వాళ్ళ మధ్యాహ్నం పూర్తి స్థాయిలో వాళ్ళ అన్కండిషనల్ సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్పారు. వీసీకే పార్టీ అయితే నిన్న ఈవినింగ్ నుంచే వాళ్ళకి మద్దతు తెలుపుతున్నట్టుగా చెప్పింది. ఆఫ్టర్ డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ తో కలిసిన తర్వాత ఇవాళ మార్నింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి లేఖని ఇస్తామని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం అంటే 2 తర్వాత పూర్తి స్థాయిలో అన్ని పార్టీలకు సంబంధించి ఇటు వామపక్షాలు 4 కావచ్చు, లేదా కాంగ్రెస్ అయితే మొదటి నుంచి ఉంది. సో మొత్తం పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నట్టుగా వాళ్ళకు లేఖనివ్వడం జరిగింది. సో వాటినన్నింటిని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మరి కాసేపట్లో టీవీకే అధినేత విజయ్ గవర్నర్‌ని కలవబోతున్నాడు. సో దాని తర్వాత పరిణామాలు అంటే ఎప్పుడు అతను ప్రమాణ స్వీకారం చేస్తాడు అనేది పూర్తిగా డిసైడ్ డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే నిన్నటి వరకు పూర్తి స్థాయిలో డీఎంకే అంటే ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల వరకు మద్దతు తెలుపుతాం. 6 నెలల వరకు పెద్దగా వాళ్ళని ఏమి అనము. గవర్నమెంట్ కొంత అక్కడ కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మసులుకునేంత వరకు ఏమి ఏర్పడమని చెప్పినటువంటి వాళ్ళలో డీఎంకి ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ట్విస్ట్ ఏంటంటే ఏఐడిఎంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తెర వెనుక ఒక మాస్కింగ్ రాజకీయాలకు పాల్పడ్డట్టుగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. ఇప్పుడు కూడా డిఎంకేకి సంబంధించిన కొంతమంది నేతలు చెప్తున్నారు, వీళ్ళు గనక అంటే మాకు సరైన సమయం వస్తుంది, గవర్నమెంట్ ఏర్పాటు చేసినా కూడా అంత ఈజీగా అవ్వదు. గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా సమయం వచ్చినప్పుడు మాకు సంబంధించి మేము పూర్తి స్థాయిలో వాళ్ళ మీద ఇంపాక్ట్ అనేది కనబడుతుందని చెప్తున్నారు. ఇంకోవైపు మొన్నటి దాకా కాంగ్రెస్ ప్రభుత్వము ఇటు డిఎంకే అంతా కలిసి ఒక కూటమి కింద ఉన్నాయి. సో ఇప్పుడు సెంట్రల్ కి సంబంధించి చూసుకున్నట్టయితే ఆ కూటమిలోంచి బయటకు వచ్చినట్టుగా ఆ ఎంపీ అంటే డిఎంకే పార్టీకి సంబంధించిన ఎంపీ కనుమోలు ఒక క్లియర్ గా ఇవ్వడం జరిగింది. మొన్నటి దాకా మేము కూటమి ఎన్డీఏ కూటమి మనం వీళ్ళందరూ కలిసి ఒక కూటమి లాగా ఉన్నారు. కాంగ్రెస్ కి సంబంధించిన కూటమి ఇండియా కూటమి. సో ఇండియా కూటమిలోంచి మేము బయటకు వస్తున్నాము, మాకు లోక్సభలో మేము కూర్చున్న ప్లేస్ అంతా కూడా కూటమి నేతలు అంతా ఒక దగ్గర కూర్చుంటారు కాబట్టి అక్కడ మేము కూర్చోము, మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కేటాయించడం, మేము ఏ పార్టీకి ఏ కూటమిలో లేము, మేము సపరేట్ గా ఉంటామని చెప్పేసి అక్కడ వాళ్ళ డిఎంకేకి సంబంధించినటువంటి ఎంపీ కనిమోలు కూడా ప్రకటించడం జరిగింది. దీంతో అంటే ఇక్కడ జరిగినటువంటి ఎపిసోడ్ లో డిఎంకేకి కాంగ్రెస్ కు మధ్య ఒక బంధం ఏదైతే ఉందో ఆ బంధం పూర్తిగా తెగిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి డిఎంకే ఏ పార్టీకి సంబంధించి ఏ కూటమిలో కూడా లేదు. డిఎంకే యాజ్ ఏ ఇండివిజువల్ పార్టీ పూర్తి స్థాయిలో తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీ లాగానే ఉంటుంది. ఇండియా కూటమిలో ఇప్పటిదాకా ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చింది. ఇప్పటికే అక్కడ బీజేపీకి సంబంధించిన మన పశ్చిమ బెంగాల్లో కూడా పూర్తి స్థాయిలో మమతా బెనర్జీ కూడా పూర్తి స్థాయిలో ఇండియా కూటమి నుంచి బయటికి వైదొలిగింది. ఎందుకంటే అంత కష్టాలు కూడా కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేయలేదని. ఇంకోవైపు చూస్తే ఎస్పీ ములాయం సింగ్ యాదవ్ పార్టీ యూపీలకు కూడా పూర్తిగా అంటిముట్టనట్టుగా ఉంటుంది. అంటే ఈ ఎలక్షన్ ద్వారా పూర్తిగా ఇండియా కూటమి అనేది మరొకసారి విచ్ఛిన్నమైంది. సౌత్ లో కాస్త స్ట్రాంగ్ గా ఉండేది డిఎంకేతో కలిసి, అది పూర్తిగా విచ్ఛిన్నమైనట్టుగా కనబడుతోంది. ఇక నుంచి డిఎంకేకి కాంగ్రెస్ కి ఎలాంటి సంబంధం లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.